హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెదవి దాటని ప్రేమ 5వ భాగాన్ని వినేద్దాం. దివ్య వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు చూడకుండా ఒక వ్యక్తిని గుద్దుకొని కిందకు పడిపోతుంది. ఆ వ్యక్తి వెంటనే సారీ, దెబ్బలేమైనా తగిలాయా అని అడుగుతాడు. దివ్య అడ్డంగా నిల్చోకపోతే పక్కకి తిప్పుకోవచ్చు కదా అంటూ ఆ వ్యక్తిని చూసి సైలెంట్ అయిపోతుంది. దివ్య వెనకే వస్తున్న జాను, లిల్లీ దివ్యకి కొంచెం దూరంలోనే ఆగిపోతారు రాహుల్ని చూసి. దివ్యని అప్పుడే చూసిన రాహుల్ మీరు ఇక్కడ అని అంటుండగా సారీ అండి, తప్పు నాదే, నేనే చూసుకోకుండా మీకు డాష్ ఇచ్చాను అని అంటుంది దివ్య. పర్వాలేదు, మీరు ఇప్పుడు బాగానే ఉన్నారా అని అడుగుతాడు రాహుల్. ఏమో చూడాలి అంటూ పైకి లేచి అబ్బా అంటూ కావాలని తన కాలు పట్టుకుంటుంది, నొప్పి లేకపోయినా. అయ్యో బెనికినట్లు ఉంది అంటూ తనని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి దివ్య పాదాన్ని పట్టుకొని అటు ఇటు తిప్పుతూ నొప్పి పెడుతుందా అని అడుగుతాడు. అప్పటి వరకు రాహుల్ని చూస్తున్న దివ్య రాహుల్ అలా అడగగానే ఇప్పుడు పర్వాలేదు కానీ కొంచెం నొప్పిగా ఉంది అని అంటుంది. సరే మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి స్ప్రే మూవ్ తీసుకుని వస్తాను అని తన రూమ్కి వెళ్తాడు. దివ్య సరే అని తల ఊపుతూ నేనే వచ్చి నీకు డాష్ ఇచ్చినా నాకేదో అయిందని అనుకుని సారీ చెప్పావు చూడు, ఎంత మంచి మాడివరో బంగారం అని అనుకుంటుంది. రూమ్లోకి వచ్చిన రాహుల్ గట్టిగా ఊపిరి నోటితో వదులుతూ ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఇన్ని రోజులు చాలా ప్రయత్నం చేశాను, కానీ తను నా పక్కనే కాదు నాతోనే మాట్లాడుతుంటే మాటలు రాక తడబడిపోతున్నానేంటిది చా అనుకుంటూ అద్దం ముందు నిలబడి తనని తను సరిచేసుకుని పక్కనే ఉన్న స్ప్రే తీసుకుని దివ్య దగ్గరికి వస్తాడు. థ్యాంక్స్ బంగారాలు, అర్థం చేసుకుని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయినందుకు అని వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేస్తుంది. రాహుల్ రావడంతో ఫోన్ పక్కన పెట్టేస్తుంది. దివ్య చేసిన మెసేజ్ చదివిన అను ఏంటే మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని సైలెంట్గా వచ్చేసారా అని అంటుంది. మేము ఎక్కడ వచ్చాం, అదే వెళ్ళపోమని సైగ చేసింది అని అంటుంది లిల్లీ. రాహుల్ దివ్య కాలికి స్ప్రే చేసి తగ్గిపోతుంది, కంగారు పడకండి అని అంటాడు. నా పేరు దివ్య, నన్ను మీరు పేరు పెట్టి పిలవచ్చు అంటూ తన చేయి ముందుకు చాపుతూ మీరు రాహుల్ కదా అని అంటుంది. రాహుల్ ఆశ్చర్యంగా దివ్యనే చూస్తూ నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతాడు. దివ్య నాలుగు కరుచుకుని అయ్యో టంగ్ స్లిప్ అయింది అనుకుంటూ అది మరి నేను కూడా డాక్టర్నే కదా, పైగా మీ జూనియర్ని అంటూ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అంటూ లెఫ్ట్ సైడ్ చూపించి రైట్ సైడ్ నుండి పారిపోతుంది. అక్కడ ఎవరూ లేరే అని రాహుల్ ఇటు తిరిగేసరికి దివ్య కనపడదు. అంటే తనకి కాలు నొప్పి లేదా అనుకుంటూ ఏదో అర్థమైన వాడిలా నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. దివ్య తన రూమ్కి వెళ్ళి త్వరగా ఐస్ క్యూబ్స్ ఇవ్వండి అంటూ మండుతున్న కాల్ని క్లాత్తో తుడుస్తుంది. లిల్లీ ఐస్ తెచ్చి దివ్య కాలుపై పెడుతుంది. కాసేపటికి మంట తగ్గడంతో అమ్మయ్య అనుకుంటూ ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి పని చేయకూడదు అని అనుకుంటుంది. ప్రియా కాఫీ తీసుకుని అర్జున్ క్యాబిన్కి వెళ్తుంది. సార్ కాఫీ అని టేబుల్ పై పెడుతుంది ప్రియా. అర్జున్ పైకి లేచి ప్రియ వైపు చూస్తూ వస్తూ ఉంటాడు. భయంతో ప్రియ వెనక్కి వెళ్తుంది, కానీ వెనక గోడ తగిలి దానికి ఆనుకొని ఉండిపోతుంది. అర్జున్ ప్రియకి బాగా దగ్గరగా వెళ్తాడు. ప్రియ అర్జున్ని తప్పించుకోవడానికి పక్కకి వెళ్ళబోతుంటే తన చేయి అడ్డుపెట్టి ఆపేస్తాడు. ప్రియకి అర్జున్ అంత దగ్గరగా వచ్చేసరికి గుండె వేగం పెరిగిపోతుంది. అర్జున్ మాట్లాడుతూ కాఫీ రూమ్ అనేది కాఫీ తాగడానికి మాత్రమే, మీరు కబుర్లు చెప్పుకోవడానికి కాదు అని అంటాడు. సార్ మేము అక్కడ కాఫీనే తాగుతున్నాం, కాకపోతే కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం అని అటు ఇటు చూస్తూ అంటుంది. అర్జున్ మరింత విసురుగా అయినా ఆఫీస్కి వచ్చేది వర్క్ చేయడానికి, వర్క్ టైంలో మీకు మాటలేంటి అని అంటాడు. ప్రియ ఈసారి సూటిగా అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ ఇంకా ఆఫీస్ టైం స్టార్ట్ అవ్వడానికి 5 నిమిషాలు ఉంది, అయినా ఈ ఆఫీస్లో ఎంప్లాయీస్ ఎవరూ మాట్లాడకూడదా, అలా ఏమైనా రూల్ పెట్టారా అని అంటూ అర్జున్ చేయిని కిందికి నెట్టి అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ప్రియ అలా సూటిగా అర్జున్ కళ్ళలోకి చూసినప్పుడే అర్జున్ కోపం అంతా ఎగిరిపోయి మౌనంగా తననే చూస్తూ ఉండిపోతాడు. ప్రియ విసురుగా గమనించిన శ్రీకర్ వీడికి బాగా కాలుతున్నట్లుంది, లేకపోతే మా సిస్టర్ని కేవలం ఎంప్లాయ్ అంటావా, తాళి కట్టేసి నాకు భార్య కాదు మా అమ్మకి కోడలు మాత్రమే అంటావా, పెళ్లిలో ఉండే గొప్పతనం ఇదేరా, ఒకరికొకరు ఏమాత్రం తెలియకపోయినా మూడుముళ్ళ బంధంతో ఒకరిపై ఒకరికి సర్వ హక్కులు వచ్చేస్తాయి. నాకు అర్థమైంది, నీ మనసు ప్రియని అంగీకరించడానికి సిద్ధంగా ఉంది, నీ మైండ్ సిద్ధంగా లేదు అని అనుకుంటాడు. ప్రియ తన డెస్క్లో కూర్చుని గట్టిగా ఊపిరి తీసుకుంటూ బాబోయ్ ఇంకొంచెం సేపు అక్కడే ఉండే నా గుండె పేలిపోతుందేమో అనిపించింది అనుకుంటూ అర్జున్ తనకి అంత దగ్గరగా రావడం తలుచుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ వర్క్లో మునిగిపోతుంది. లంచ్ టైంలో శేఖర్ ముందు ఉన్న ఫుడ్ చూసి మన ముగ్గురికి ఎక్కువైపోతుందేమో అని అంటుంది ప్రియ.
అంత ఆశ పెట్టుకోకు, అది వాడి ఒక్కడికే, మనకి అందులో వాటా లేదు అని అంటుంది రమ్య. రమ్య మాటలకి ప్రియ ఆశ్చర్యపోతూ, ఒక్కడికే ఇంత ఫుడ్డా, వేస్ట్ అవుతుంది, వాడి ఫేస్ చూడు, ఫుడ్ వేస్ట్ చేసేవాళ్ళ కనిపిస్తున్నాడా, పద మనం మన ఫుడ్ తెచ్చుకుందాం అని అంటుంది. శేఖర్ రమ్య మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా తింటూ ఉంటాడు. ప్రియ వాళ్ళు వచ్చేసరికి శేఖర్ అంతా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు. ప్రియ కళ్ళు పెద్దవిగా చేస్తూ, అప్పుడే తినేసావా అని అడుగుతుంది. రమ్య నవ్వుతూ, ఐస్ క్రీమ్ ఎవరికి అని అడిగావు కదా, వీడికే, మనోడికి ఇలాంటి టాలెంట్స్ చాలా ఉన్నాయి, ముందు ముందు నీకే తెలుస్తుంది అంటూ శేఖర్కి ఐస్ క్రీమ్ ఇచ్చి తీసుకోమని అంటుంది. ఐస్ క్రీమ్ శేఖర్ ఐస్ క్రీమ్ తీసుకుంటూ, నేనంటే నీకు ఎంత కేరింగ్ బంగారం, నా కోసం ఐస్ క్రీమ్ తెచ్చావా అని అంటాడు. అంత లేదు, మేము వచ్చేసరికి నీ ఫుడ్ మొత్తం తినేస్తావని తెలుసు, మళ్ళీ మేము తింటుంటే మాకు ఎక్కడ దిష్టి పెడతావేమో అని తీసుకుని వచ్చాను అని అంటుంది రమ్య. రమ్య మాటలకి ప్రియ నవ్వుతుంటే పొలమారుతుంది. శేఖర్ వెంటనే రియాక్ట్ అయి ప్రియకి నీళ్లు తాగిస్తూ తలపై చిన్నగా కొడతాడు. అది చూసి రమ్య నార్మల్గా ఉన్నా కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంది. ప్రియ నార్మల్ అయ్యేసరికి ఎవరో బాగా తలుచుకున్నట్లున్నారు ప్రియ అని అంటుంది రమ్య. ప్రియకి వెంటనే అర్జున్ గుర్తుకు వస్తాడు. దివ్య వాళ్ళు జలపాతం చూడటానికి వెళ్తారు. వాళ్ళతో పాటు కొంతమంది టూరిస్టులు కూడా ఉంటారు. అక్కడ ఉన్న వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దివ్య నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అను, జాను, లిల్లీ సెల్ఫీలు అంటూ కొంచెం ముందుకు వెళ్తారు. ఆ పక్కనే ఉన్న గ్రామంలోని ప్రజలకు ట్రీట్మెంట్ చేసే అటుగా వెళ్తూ దివ్యను చూసి ఆగిపోతాడు రాహుల్. సార్ ఏమైంది, ఎందుకు ఆగిపోయారు అని నర్స్ అడగ్గా, నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు, నేను కాసేపటి తర్వాత వస్తాను అని అంటాడు. దివ్య దగ్గరగా వచ్చి, నిన్న బాగానే తప్పించుకున్నావు, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అని అంటాడు. ఫస్ట్ దివ్య రాహుల్ మాటలకు భయపడినా కాస్త ధైర్యం తెచ్చుకొని, తప్పించుకోవడం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. అదే, నేను డాక్టర్ అనే విషయం నీకెలా తెలిసింది అని అంటాడు. చెప్పాను కదా, నేను మీ జూనియర్ అని అంటుంది. అవునా, నిజమా, నమ్మాలా అని దివ్య పక్కన కూర్చుంటాడు. దివ్య పైకి లేచి, నమ్మకపోతే పో, నిన్నెవరు నమ్మమని చెప్పడం లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ రాహుల్ దివ్య చేయి పట్టుకుని తన వైపు లాగుతాడు. దివ్య బ్యాలెన్స్ తప్పి రాహుల్పై పడిపోతుంది. దివ్య పైకి లేవబోతే రాహుల్ దివ్య పైకి లేవకుండా వెనక్కు నుండి చేతులు వేసి ఆపేస్తాడు. దివ్య, ఏం చేస్తున్నావు, వదులు అంటుంది కంగారుగా. నేను అసలు మెడిసిన్ ఇండియాలో చదవనే లేదు అంటాడు. దివ్య నాలుక ఖర్చుకుంటూ పైకి లేచి గడ్డి పరుకులు తులుపుకుంటూ, అయితే ఇప్పుడేంటి అని అంటుంది. రాహుల్ పైకి లేస్తూ, నిజం చెప్పు, నేను నీకు ముందే తెలుసు కదా, నీకు నేనంటే ఇష్టమా అని అడుగుతాడు. అవును, ఇష్టపడ్డాను అని అంటుంది. మరి నేను నిన్ను ఇష్టపడుతున్నానని తెలిసి ఎందుకు నన్ను పట్టించుకోలేదు అని అంటాడు. పట్టించుకోకపోతే నువ్వు వెళ్ళిన చోటుకి నేను ఎలా వస్తాను అని అంటుంది. అయినా నేను నీకోసం ఎన్నిసార్లు మీ హాస్పిటల్కి వచ్చానో, కనీసం నన్ను ఒక్కసారి కూడా తల తిప్పి చూడలేదు అని అంటుంది. నా కోసం నువ్వు హాస్పిటల్కి వచ్చావా అని అంటాడు రాహుల్ ఆశ్చర్యంగా. ఒకసారి కాదు, చాలాసార్లు అని అంటుంది. అప్పుడే అను వాళ్ళు పిలవడంతో, మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, మళ్ళీ కలుద్దాం అంటూ వెళ్ళిపోతుంది. రాహుల్ దివ్య మాటలకు ఆలోచనలో పడిపోతాడు. తన గదికి వెళ్ళి దివ్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్కడికి ఒక నర్సు వచ్చి, సార్ మిమ్మల్ని కలవాలి అంటూ హాస్పిటల్కి వచ్చి ఒక అమ్మాయి విసిగించేది కదా, తను ఇక్కడికి వచ్చింది సార్ అని అంటుంది. రాహుల్ షాక్ అయి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకరేనా అని తన మొబైల్లో ఉన్న దివ్య ఫోటోని చూపించి అడుగుతాడు. నర్స్, అవును సార్, ఈ అమ్మాయే అని అంటుంది. రాహుల్ షాక్ అవుతూ, అంటే దివ్య ఆ అమ్మాయి చెల్లిలా అని మనసులో అనుకుంటాడు. రాహుల్ ఏం మాట్లాడకపోయేసరికి నర్స్ కంగారుగా, సార్ ఏమైంది అని అంటుంది. ఏం లేదు, నువ్వు వెళ్ళు అని అంటాడు. అర్జున్కి ఫైల్ వివరిస్తూ సంతకాలు చేయిస్తుంది తాన్య. ఫైల్స్ అన్నీ సైన్ చేయడం అయిపోయాక అర్జున్తో, సార్ ఆ కంపెనీ వాళ్ళతో మన ప్రాజెక్ట్ ఓకే అయింది కదా సార్ అంటూ ఏదో చెప్పేలోపే, మే కమిన్ అంటూ శ్రీకర్ లోపలికి వస్తాడు. పానకంలో పుడకలా ఎప్పుడు చూడు అర్జున్ సార్ని అంటుపెట్టుకుని ఉంటాడు. ఎప్పుడు ఆయనకి క్లోజ్ అవుదామని చూసినా సరే వచ్చేస్తాడు అని అనుకుంటుంది. శ్రీకర్ని చూసిన అర్జున్, తాన్య నువ్వు వెళ్ళమంటాడు. తాన్య సరే అంటూ ఫైల్స్ అన్నిటి వైపు అర్జున్ సైన్ చేశారా లేదా అని చెక్ చేయడానికి ఓపెన్ చేస్తుంది. కానీ అక్కడ అర్జున్కి బదులు ప్రియా అని ఉంటుంది. అది చూసిన తాన్య షాక్లో అలా నిలబడిపోతుంది. ఏంట్రా, నాతో ఏదైనా పని ఉందా అని అడుగుతాడు శ్రీకర్ని. అదేరా, ఆ గ్రూప్ కంపెనీ వాళ్ళతో ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, దానికి మన స్టాఫ్కి పార్టీ ఇవ్వాలనుకున్నాం, పైగా మన కంపెనీ స్టార్ట్ చేసి 30 years అవుతుంది కదా అంటూ అక్కడ బొమ్మలా నిల్చున్న తాన్యని చూస్తూ, ఏమైంది తాన్య అని అంటాడు శ్రీకర్.
శ్రీకర్ పిలుస్తున్నా తాన్య పలకపోవడంతో అర్జున్ తాన్య అంటూ గట్టిగా పిలుస్తాడు. అర్జున్ గట్టిగా పిలిచేసరికి తాన్య తేరుకొని సారీ సార్ అది మీరు అంటూ తడబడుతుంది. ఏమైంది, నిన్ను వెళ్ళమంటే ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతాడు శ్రీకర్. సార్ అది మీరు ఫైల్స్లో ప్రియా అని సైన్ చేశారు సార్ అంటూ అర్జున్ వైపు తిరిగి చెబుతుంది. శ్రీకర్ వెంటనే తాన్య చేతిలో ఉన్న ఫైల్స్ని తీసుకుని చెక్ చేస్తాడు. అర్జున్ తాన్య చెప్పిన విషయానికి కళ్ళు మూసుకొని నిట్టూర్పు విడిచి పిడికిలి బిగించి నుదుటిపై చిన్నగా కొట్టుకుంటాడు. శ్రీకర్ మాట్లాడుతూ మరేం పర్వాలేదు, పేపర్స్ మళ్ళీ రెడీ చేసి తీసుకొని రండి అంటూ ఫైల్స్ తాన్యాకి ఇస్తాడు. తాన్య తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళి అర్జున్ సైన్ చేసిన పేపర్స్ని చూస్తూ జాయిన్ అయ్యి ఫస్ట్ శాలరీ కూడా అందుకోలేదు, అప్పుడే అర్జున్ దృష్టిని ఎలా నీ వైపుకి తిప్పుకున్నావు అంటూ తన చేతిలో ఉన్న ఫైల్స్ని విసిరేస్తుంది. ఆఫీస్ అయిపోగానే ప్రియా రా, ఈరోజు నేను నిన్ను డ్రాప్ చేస్తాను అంటాడు శేఖర్ రమ్య వైపు కొంటెగా చూస్తూ. శేఖర్ అలా అనగానే రమ్య శేఖర్ వైపు చూడకుండానే ఏం అవసరం లేదు, నేను తనని డ్రాప్ చేస్తాను, నువ్వు పో అంటుంది. శేఖర్ కావాలని అలా అంటాడు. రమ్య జెల్సీగా ఫీల్ అవుతుందో లేదో చూడాలని రమ్య రియాక్షన్ చూసి ముసిముసిగా నవ్వుకొని ఓకే అంటూ వెళ్ళిపోతాడు. రమ్య మనసులో దొంగ సచ్చినడు, ఎప్పుడైనా నన్ను తన బైక్ ఎక్కమని అడిగాడా అనుకుంటూ తిట్టుకుంటుంది. ప్రియకి రమ్య ఉడుక్కుంటుందని అర్థమై ఇక్కడ ఏదో మారుతున్న వాసన వస్తుందే అంటుంది. రమ్య కోపంగా ప్రియా వంక చూస్తూ వెళదామా అని అంటుంది. ప్రియా నవ్వుకుంటూ రమ్య బండి ఎక్కుతుంది. ప్రియా ఎప్పుడు దిగే చోటే రమ్య స్కూటీ ఆపుతుంది. కానీ ఎప్పుడు వాగుడుకాయలా వాగే రమ్య ఈరోజు చాలా సైలెంట్గా ఉంటుంది. రమ్య ఎందుకు అలా ఉందో అర్థమైన ప్రియా రమ్యని బండి ఇక్కడ ఎందుకు ఆపావు, ముందుకు పోని, ఈరోజు మా ఇల్లు చూపిస్తా నీకు అంటుంది. రమ్య లేదులే ఇప్పుడు వద్దు, తర్వాత ఇంకెప్పుడైనా అని అంటుంది. ప్రియా లేదు, నువ్వు వస్తే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది. రమ్య ఎంత చెప్పినా ప్రియా వెనుకపోవడంతో ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక్కడే బండాపు అని ప్రియా అనగానే ఏంటి నువ్వు ఉండేది ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది రమ్య. వాచ్మెన్ ప్రియని చూసి గేట్ తీయడంతో రమ్యకి అర్థమైపోతుంది ప్రియా ఉండే ఇల్లు ఇదే అని. తాను కోపంగా ఉన్న సంగతి కూడా మర్చిపోయి ప్రియా ఇక్కడ కుక్కలు లేవు కదా అని అడుగుతుంది. ప్రియా నవ్వుతూ లేవు, కానీ నాకు ఈ విషయం చెప్పు, నువ్వు ఎప్పుడైనా మన బాస్ అదే అర్జున్ సార్ ఇల్లు చూసావా అని అడుగుతుంది. లేదు, కనీసం సార్ ఉండే ఏరియా కూడా నాకు తెలియదు, అయినా ఇప్పుడు ఆయన గురించి ఎందుకు, నిజం చెప్పు, ఇది మీ ఇల్లా, అలా అయితే నువ్వెందుకు అక్కడ ఉద్యోగం చేస్తున్నావు అని కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి అడుగుతుంది రమ్య. చెప్తాను కానీ ముందు లోపలికి పద అంటూ పిలుస్తుంది రమ్య. టీ లేక కాఫీ అని అడుగుతుంది ప్రియా. ఆన్సర్ చెప్పు, లేకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది, ఈ ఇల్లు చూస్తుంటే మీరు బాగా డబ్బున్న వాళ్ళ ఉన్నారు, కానీ నువ్వెందుకు అని ఇంకా ఏదో చెప్పేలోపు మేము కాదు మా అత్తగారు వాళ్ళు డబ్బున్న వాళ్ళు అని అంటుంది. అత్తగారా, అంటే నీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. అవును అన్నట్లుగా తల ఊపుతుంది ప్రియా. రమ్య సంతోషంగా నిజంగా నీకు పెళ్ళయిందా అని అంటుంది. నాకు పెళ్ళి అయిపోయింది, అంటే నీకెందుకు అంత సంతోషం అని ప్రియా తన ఎడమ కన్ను బొమ్మని పైకి లేపి అనుమానంగా అడుగుతుంది. అదేం లేదు, మామూలుగానే రియాక్ట్ అయ్యాను అని రమ్య అనగానే పోనీ నన్ను చెప్పమంటావా, నీకు శేఖర్ అంటే ఇష్టం, తాను నాతో క్లోజ్గా ఉన్నాడని నీకు కోపం వచ్చింది కదా అని అంటుంది. అవును, కానీ కోపం నీపై కాదు, ఆ ఈడియట్ పైన. సారీ ప్రియా, నాకు శేఖర్ అంటే చాలా ఇష్టం కానీ అని రమ్య ఏదో చెప్పేలోపు కానీ తనకి నువ్వంటే ఇష్టం లేకపోతే నువ్వు నీ ఇష్టాన్ని చెప్పక మీ ఇన్నేళ్ళ స్నేహం కూడా పోతుందేమో అని నీ భయం కదా అని అంటుంది. రమ్య ఆశ్చర్యంగా ప్రియ వైపు చూస్తూ నీకెలా తెలుసు అంటుంది. ఎందుకంటే శేఖర్ కూడా నీలానే ఆలోచించి తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టడం లేదు కాబట్టి అని అంటుంది. రమ్య సంతోషంగా ఏంటి నువ్వనేది, శేఖర్ నన్ను ప్రేమిస్తున్నాడా అని అడుగుతుంది. సారీ, నేను మీ పర్సనల్ విషయంలో తలదూర్చకూడదు, కానీ మీరు అని ప్రియా అంటుండగా ఏహే తొక్కల ఫార్మాలిటీసు, ఇప్పుడు ఎవడికి కావాలి, నువ్వు ముందు విషయం చెప్పు అని అంటుంది రమ్య. ప్రియా నవ్వుతూ శేఖర్ తనతో చెప్పిన విషయాన్ని చెబుతుంది. ఆ రోజు ప్రియా దయచేసి ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉండని, ప్లీజ్ రమ్యకి దీని గురించి ఏమీ తెలియనివ్వకు, ఎందుకు తను కూడా నిన్ను ఇష్టపడితే మంచిదే కదా అని అంటుంది ప్రియా. తను ప్రేమిస్తే ఓకే, కానీ తనకి నాపై ఫీలింగ్స్ లేకపోతే ఇన్నేళ్ళుగా మా మధ్య ఉన్న స్నేహం కూడా పోతుంది, అది నాకు ఇష్టం లేదు, తను లేకుండా తను తిట్లు తినకుండా నాకు రోజు గడవదు ప్రియా అని అంటాడు శేఖర్. మరి ఇప్పుడు ఎలా తనకి నీపై ప్రేమ ఉంటే అని అడుగుతుంది ప్రియా. శేఖర్ ఒక నిమిషం ఆలోచించి నేను నీకు కొంచెం క్లోజ్గా మూవ్ అవుతాను, తను జల్సీగా ఫీల్ అయితే నాపై ఫీలింగ్స్ ఉన్నట్టే అని తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. ప్రియా ఆలోచించి సరే అని అంటుంది. ఇది ఆ రోజు జరిగింది అని రమ్యకి చెప్పగానే కానీ శేఖర్ నా దగ్గర ఉన్నప్పుడు నేను బాగా గమనించాను నిన్ను అని ప్రియా అనగానే
రమ్య ప్రియ దగ్గరికి వచ్చి హక్ చేసుకుని థ్యాంక్స్ బంగారం అంటూ ప్రియ చేతులను పట్టుకుని చుట్టూ తిరుగుతూ ఐఎమ్ సో హ్యాపీ అంటూ సడన్గా ఆగిపోతుంది. ఏమైంది, సంతోషంతో మాటలు రావడం లేదా అని ప్రియ అడగ్గా బాస్ ఫోటో ఏంటి ఇక్కడుంది అని తన ఎదురుగా ఉన్న గోడపై ఉన్న అర్జున్ ఫోటో చూపిస్తూ అడుగుతుంది. ఇప్పటి వరకు ఆ ఫోటోకి రమ్య వెనక వైపు ఉండడం వల్ల చూడదు. ప్రియా నవ్వి ఆయనే మా వారు అంటుంది. రమ్యకి షాక్తో కళ్ళు తిరిగినట్లవుతుంది. తడబడుతూ ఏం మాట్లాడుతున్నావు? సార్ పెళ్ళి ఆగిపోయిందిగా, ఆ అమ్మాయి పెళ్లి నుండి పారిపోయిందన్నారు అని అంటుంది రమ్య. ప్రియా తనకి అర్జున్కి పెళ్ళి ఎలా జరిగిందో చెప్తుంది. రమ్య ఏంటి, నువ్వు ఇంటి కోడలు, అర్జున్ సార్ వాళ్ళ అమ్మ నీకు అత్తగారు, కానీ ఆయనకి నువ్వు భార్యవి కాదు అని కన్ఫ్యూజ్ అయ్యి ప్రియా నువ్వు ఈరోజు ఇచ్చిన షాక్కి నేను ఇంటికి స్కూటీపై వెళ్ళలేను, నేను ఏ ఆటోనో చూసుకుంటాను, రేపు నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు దాన్ని తీసుకొనిరా అంటుంది. ప్రియా సరే అని తన చేతిని చూపిస్తుంది. ఆఫీస్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న అర్జున్ దగ్గరికి శ్రీకర్ వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. ఇంకేం మాట్లాడాలి, ఆ పార్టీ ఆర్గనైజేషన్ అంతా తాన్యా చూసుకుంటుంది అని చెప్పావు కదా అని అంటాడు అర్జున్. ఇది ఆ విషయం కాదు, మార్నింగ్ నువ్వు ఫైల్స్పై సైన్ చేసిన పేరు గురించి అని అంటాడు శ్రీకర్. అదేదో ఆలోచిస్తూ అలా అనుకోకుండా ప్రియ పేరు రాసేశాను అని అంటాడు. ఏదో ఆలోచిస్తూ రాసేశావు, కానీ ప్రియ పేరు ఎందుకు, ఇంకెవరి పేరు రాయొచ్చు కదా, తన పేరు మాత్రమే ఎందుకు? తను ఒక్కరితే మన కంపెనీలో ఎంప్లాయీ కాదు కదా, చాలామంది ఉన్నారు, కానీ తన పేరెందుకు? తను నీకు ఏమీ అవుతుంది అని అంటాడు శ్రీకర్. శ్రీకర్ అలా అడిగేసరికి అర్జున్ మాటలు రాక బొమ్మలా నిలబడిపోతాడు. శ్రీకర్ అడిగిన ప్రశ్నకి అర్జున్ ఏం సమాధానం ఇస్తాడు? రమ్య తన ప్రేమను శ్రీకర్కి చెప్తుందా? మరి తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.